Dear students and parents, welcome to Dr. TCS Career Guidance. సో స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, ఈరోజు నేను హైదరాబాద్లో సో ఒక ప్రోగ్రామ్కి అటెండ్ కావడం జరిగింది. అక్కడ మనకి కిషోర్ గారు అని చెప్పేసి కర్నల్ మాస్టర్ డైరెక్టర్ గారితో పరిచయం జరిగింది. సో దాదాపు ఇదే టాపిక్ మీద డిస్కస్ అనేది ఆ కాల్లో జరిగిందనమాట. జరిగినటువంటి డిస్కషన్ ఆధారంగా నాకు కొన్ని రోజులుగా చాలామంది పేరెంట్స్, స్టూడెంట్స్ ఇంజనీరింగ్ అడ్మిషన్ జరుగుతున్నాయి కాబట్టి, సార్ ఏంటి మరి ఈ యాంథ్రోపిక్ AI వచ్చిన తర్వాత సోషల్ మీడియాలో కావచ్చు, న్యూస్లో కావచ్చు, సాఫ్ట్వేర్ జాబ్స్ అనేవి తగ్గిపోతాయి అంటున్నారు. ఇంజనీరింగ్ అంటేనే ఏఎంఎల్ కంప్యూటర్ సైన్స్ కదా, ఇప్పటి వరకు కాలేజీలో అదే ట్రెండ్ నడుస్తూ ఉంది. మరి ఏ బ్రాంచెస్ తీసుకోవాలి? మరి ఒకవైపు ఈసీఈ, ట్రిపుల్ లాంటి బ్రాంచెస్ కావచ్చు, అదేవిధంగా కోర్ బ్రాంచెస్కి అనేది కొంత ఏఐ వల్ల జాబ్ ఆపర్చునిటీస్ పెరిగే ఛాన్స్ ఉందని కూడా అంటున్నారు. మరి వీటిలో ఎంత వాస్తవం ఉంది ఏంటి అనేది అడిగారు కాబట్టి, రీసెంట్గా కిషోర్ కుమార్ గారు కూడా ఒక ప్రముఖ ఛానల్కి ఇంటర్వ్యూ ఇచ్చారు. అది చూసిన తర్వాత సార్ని నేను కూడా మన ఛానల్కి పిలిపించి అసలు ఏం జరుగుతూ ఉంది, ఇప్పుడున్నటువంటి ఏదైతే వరల్డ్లో ఏదైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల ఎలా సాఫ్ట్వేర్ జాబ్స్ ఎఫెక్ట్ పడుతున్నాయి, ఇదే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది మరి ఎలా కోర్ బ్రాంచెస్కి హెల్ప్ అవుతుంది ఏందనేది వారు ఎక్స్పెక్ట్ కాబట్టి ఎంతోమంది విద్యార్థులకి ట్రైనింగ్ ఇచ్చి చాలా ఇండస్ట్రీస్లో ఎస్పెషల్గా ఎంబెడెడ్ సిస్టంలో ఉద్యోగాలు కల్పించే అనుభవం సారుకుంది కాబట్టి వారిని పిలిచి ఈరోజు మన స్టూడియోకి దీని మీద ఉన్నటువంటి డౌట్స్ అని కూడా క్లారిఫై చేయబోతున్నాను. కాబట్టి వీడియోని పూర్తిగా చూడండి. సో ఫస్ట్ టైం కనుక మీరు మన ఛానల్ చూస్తున్నట్లయితే, ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి గెస్ట్లు అందరూ కూడా మన ఛానల్కి వస్తూ ఉంటారు కాబట్టి మీరు రేపు ఇంజనీరింగ్ అడ్మిషన్స్ తీసుకునే ముందు, లేకపోతే ఇంజనీరింగ్ చదువుతున్న ఇటువంటి వీడియోస్ మీకు ఉపయోగపడతాయన్నమాట. సార్ వెల్కమ్ సార్. సార్ వచ్చేసి సో కిషోర్ గారు చెప్పారు కదా. సో థ్యాంక్ యూ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ ఫర్ యాక్సెప్టింగ్ సో అవర్ ఇన్విటేషన్ సార్. సార్ మెయిన్ నా క్వశ్చన్ వచ్చేసి, సో ఈరోజు మీ సెషన్ మొత్తం నేను విన్నాను, చాలా చక్కగా చెప్పారు. దాదాపు 4 hours సెషన్ జరిగింది. నాకు ఉన్నటువంటి డౌట్ ఏంటంటే సార్, మీరు అక్కడ నేను సెషన్లో విన్నాయే నేను అడుగుతున్నాను. సో ఈ రోజున సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కానీ పేరెంట్స్ వస్తున్నటువంటి న్యూస్ని చూసి ఈ యాంథ్రోపిక్ AI వచ్చిన తర్వాత సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ అనేది ఉండదు, అసలు ఐటీ జాబ్స్ కావచ్చు, BPO జాబ్స్ కావచ్చు ఉండవు అంటున్నారు. ఎందుకు ఉండవు అనేది చాలా తక్కువ మంది చెప్తారు అనమాట. మీ ఇండస్ట్రీ అనుభవం ఉంది కాబట్టి ఎంబెడెడ్ సిస్టమ్ వీటిలో ఎందుకు ఉండవు? అదేవిధంగా ఈసీ ట్రిపుల్కి కొంచెం గోల్డెన్ ఛాన్స్ అని చెప్పి కూడా మీరు ఒక ఛానల్లో ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ నాకు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. తప్పకుండా చెప్తానండి. యాక్చువల్గా మనం లాస్ట్ 4-5 years బ్యాక్ చూసినప్పుడు కంప్యూటర్ సైన్స్లో ఒకటే డిపార్ట్మెంట్ ఉండేది, జస్ట్ సిఎస్సిలో మా అయితే 2 sections 3 sections ఉన్నాయి. ఈ కోవిడ్ తర్వాత ఒక 2020 నుంచి గవర్నమెంట్ అంటే JNTU యూనివర్సిటీ సో ఈచ్ కాలేజీకి సిఎస్సి డిపార్ట్మెంట్లో మల్టిపుల్ బ్రాంచెస్కి ఆపర్చునిటీ ఇచ్చింది. లైక్ ఒక సిఎస్సిలోనే సైబర్ సెక్యూరిటీ అని, డేటా సైన్స్ అని, IoT అని అలా 4-5 sections చేయడం వల్ల కంప్యూటర్ సైన్స్ వైపు ఎక్కువ మంది రావడం జరిగింది. అంటే ఇన్ని బ్రాంచెస్ వల్ల అంటే ఒక ఇంజనీరింగ్ కాలేజ్ మనం యావరేజ్ తీసుకున్నా కానీ ఒక 1500 members స్టూడెంట్స్ ఒక సిఎస్ డిపార్ట్మెంట్ ఉండడం వల్ల సో చాలా స్ట్రెంత్ ఎక్కువ ఇప్పుడు బయటకు వచ్చారు వాళ్ళు. అరౌండ్ 2020 కదా, ఇప్పుడు 2024 కదా, ఇప్పుడు బయటకు వచ్చారు. ఇప్పుడు ఈ లాస్ట్ 1-2 years నుంచి అందరు బయటకు వస్తున్నారు. సో యాక్చువల్గా ఇక్కడ జరిగిన మిస్టేక్ ఏంటంటే, సో ప్రతి ఒక్కళ్ళు కూడా ఇంజనీరింగ్ అంటే సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ లాగా అయిపోయి సో అందరికీ కంప్యూటర్ సైన్స్లో సీట్లు దొరకడం వల్ల అందరూ అటువైపు వెళ్ళడం వల్ల సో ఇప్పుడు ఈ రోజు బయటకు వచ్చేసరికి ఉద్యోగాలు లేకుండా వెళ్ళిపోయినాయి. అంటే మెయిన్గా యాంథ్రోపిక్ AI కావచ్చు, లాస్ట్ ఇయర్ మన జనరేటివ్ AI కావచ్చు, ఇవన్నీ వస్తుంటాయి. ఇక నెక్స్ట్ ఇయర్ ఇంకోటి వస్తుంది, ఎవ్రీ ఇయర్ ఒకటి వస్తాయి. దానివల్ల ఆటోమేషన్ వైపు జాబులు తగ్గుతుంటాయి. ఆటోమేషన్ అంటే అయిపోతుంది. దానివల్ల ఏమవుతుంటే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీకి డౌన్ అవుతుంది. ఇప్పుడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏ రాకపోతే లాస్ట్ 2-3 years మనం చూసినప్పుడు మన సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో అందరూ ఇంతమంది ఉద్యోగాలు వచ్చాయి కదా. ఇప్పుడు వాళ్ళందరికీ ఎలాంటి వర్క్ చేస్తారంటే, ఇండస్ట్రీకి వెళ్ళిన తర్వాత అంత ఆటోమేషన్ వర్క్ చేస్తారు. అంటే వాళ్ళు చేసే వర్క్ అంటే స్క్రిప్టింగ్ వర్క్, కాపీ పేస్ట్, డేటా ఇప్పుడు మనం ఏదైతే డేటా డాక్యుమెంటేషన్ ఈ వర్క్ చేస్తూ ఉంటారు. సో ఇప్పుడు ఇలాంటి వర్క్ అంతా చేసేస్తుంది కాబట్టి ఇంకా వాళ్ళతో అవసరం లేకుండా పోతుంది. సో దానివల్ల చేసే వర్క్ ఏదైతే ఉందో ఇప్పుడు మనం చేస్తున్నాం కాబట్టి ఆ ఉద్యోగ అవకాశాలు పోతున్నాయి మనం రాకుండా. అంటే బయట ఏదైతే మనకు నడుస్తూ ఉందో ఈ టాక్ అనేది, సో అందులో వాస్తవం అనేది ఉందంటారు? తప్పకుండా. ఇప్పుడు మెయిన్గా ఏంటంటే ఇప్పుడు ఆటోమేషన్ అవడం వల్ల ఉద్యోగాలు పోతున్నాయి సాఫ్ట్వేర్లో. మెయిన్ అక్కడ ఇంకొక ఫ్యాక్టర్ ఏంటంటే ఎక్కువ మంది రావడం కూడా ఒక రీజన్. ఇంతమంది యాక్చువల్గా ఇప్పుడు ఇంజనీరింగ్ అనే ఎప్పుడైనా సరే అన్ని డివిజన్స్కి ఈక్వల్గా ఇంపార్టెన్స్ చేయాలి. అది ఇప్పుడు కంప్యూటర్ సైన్స్ ఒక బ్రాంచ్, ఎలక్ట్రికల్ ఒకటి, ఎలక్ట్రానిక్స్ ఒకటి, మెకానికల్ ఒకటి, సివిల్ అందరికీ ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇవ్వాలి. మనం ఏం చేస్తున్నాము, అందరికీ కంప్యూటర్ సైన్స్ అయిపోయింది. సో దానివల్ల ఏమవుతుందంటే మిగిలిన వాటికంటే అందరూ అటే వెళ్ళడం వల్ల ఇప్పుడు ఇలాంటి సిచ్యువేషన్
ఇప్పుడు అదే ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇస్తుంటే ఇంత ఎఫెక్ట్ కనబడేది కాదు, ఇంతగా ఇంత ఎఫెక్ట్ కనబడేది కాదు. అంటే ఆ, నాకంటే మీరు చెప్పిన దాన్ని బట్టి నాకు అర్థమవుతుంది ఏంటంటే ఆ, ఇటు ఒకవైపు ఏఐ తీసుకొస్తుంది, ఆ, రెండో వైపు కాలేజీ నుంచి అవుట్పుట్ బాగా వస్తుంది. ఈ రెండు రావటం వల్ల కూడా ఒక ఇంకా ఎక్కువ కనపడతా ఉంది అనమాట. అయితే సార్ ఇప్పుడు నా ఛానల్ చూసే దాదాపు జేఈ మెయిన్స్ రాస్తున్న వాళ్ళు, ఎంసెట్ కానీ అదర్ ప్రైవేట్ యూనివర్సిటీ రాస్తున్న వాళ్ళు ఉంటారు. సరే మనకి ఎంత ఏఐ వచ్చినా కానీ కొంతమందికి వచ్చేసి ఐటీ ఫీల్డ్కి వెళ్దాం అనేటువంటి కోరిక ఉంటుంది అనమాట. అటువంటి స్టూడెంట్స్ మరి తీసుకోవాలా లేదా అనేటువంటి డౌట్లు కూడా పడిపోయారు. ఎందుకంటే మన సోషల్ మీడియాలో వస్తున్న ఇన్ఫర్మేషన్ బట్టి మరి ఎటువంటి స్టూడెంట్స్ పోవచ్చు అక్కడికి, వెళ్తే ఎటువంటి ఛాలెంజెస్ ఉంటాయి? సో ఇక్కడ ఒక విషయం నేర్చుకోవాలండి. ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ ఉన్న అంటే రాంగ్ కాన్సెప్ట్ ఏంటంటే ఇంజనీరింగ్ అంటే సాఫ్ట్వేర్ ఇంజనీరింగే అనేది ముందు దాని నుంచి బయటపడాలి మనం ఫస్ట్. ఓకే. అది అందరికి ఫిక్స్ అయిపోయింది మైండ్లో. సో సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్లోనే బాగుంటుంది లైఫ్ అని. ఇప్పుడు ఈ రోజు మనం చూస్తున్నాం కదా సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ పరిస్థితి ఎలా ఉందో. ఈ రోజే కాదు, మనం ఒక 20 ఇలాంటి మనం లాస్ట్ 20 సంవత్సరాల నుంచి మీరు అబ్జర్వ్ చేస్తే సాఫ్ట్వేర్ అప్ అండ్ డౌన్ అయితేనే ఉంది. బాగున్నప్పుడు మనం దాని మీద ఎంట పడతాం, బాగాలేనప్పుడు బాధపడతాం, కానీ మనం మాత్రం దాన్ని వదిలిపెట్టట్లేదు. అంటే జనరల్గా ముందు మన మైండ్ సెట్ ఎలా ఉందంటే ఆ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ అన్నట్టు అయిపోయింది. ముందు అక్కడి నుంచి మనం బయటపడాలి. అంటే ఇక్కడ చాలా ఇంట్రెస్టింగ్ ఏంటంటే సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందో, అతని శాలరీ ప్యాకేజ్ ఎలా ఉంటాయో అంతకంటే మంచి ఇంకా ఉన్నాయి. ఇప్పుడు ట్రిపుల్ కావచ్చు, ఈసీ కావచ్చు, మెకానికల్ కావచ్చు, ఇంకా అంతకంటే మంచి అవకాశాలు ఉన్నాయి. కానీ చాలా మంది దాని గురించి తెలియడం లేదు. మెయిన్గా ఇన్ఫర్మేషన్ తెలియకనే రాంగ్ డైరెక్షన్ వెళ్ళడం వల్ల వాళ్ళ ఉద్యోగాలకి చాలా ఇబ్బంది పడుతున్నారు. ముందు దాని నుంచి మనం బయటపడాలి. సో ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ అంటే మెడలో ట్యాగ్ వేసుకొని ల్యాప్టాప్ పెట్టుకొని హ్యాపీగా ఏసీలో కూర్చొని చేస్తారు. ఎలక్ట్రికల్ అంటే ఏదో కష్టపడతారు. అలా ఏం లేదు. ఇప్పుడు ఎలక్ట్రికల్ అయినా, ఎలక్ట్రానిక్స్ అయినా, మెకానికల్ అయినా అందరూ ఏసీలో కూర్చోవాలి పనిచేసేది. అందరూ కంప్యూటర్ వాడాల్సిందే. సో సిమిలర్ కైండ్ ఆఫ్ జాబ్ స్టైల్ ఉంటుంది. ఇంకా ఈ కోడ్ డొమైన్ వల్ల వీళ్ళ శాలరీ ప్యాకేజ్ ఎక్కువ ఉన్నాయి. సో ఇక్కడ అందరికీ ఉన్న మిస్కాన్సెప్షన్ ఏంటంటే ఓకే సాఫ్ట్వేర్ మాత్రమే శాలరీ బాగా ఇస్తారనుకుంటారు. కానీ సాఫ్ట్వేర్లో కంటే ఇక్కడ కోడ్ డొమైన్లో ఇంకా మంచి శాలరీ ప్యాకేజెస్, మంచి లైఫ్ స్టైలు, ఎటువంటి అడ్డంకులు లేకుండా, అంటే అప్ అండ్ డౌన్స్ లేకుండా, ఈరోజు ఉద్యోగం ఉంటుందా రేపు వద్దా అనే డౌట్ లేకుండా మాత్రం ఈ కోడ్ డొమైన్లో మాత్రం మంచి ఉపాధి అవకాశాలు ఉన్నాయండి. ఈ విషయం చాలా మంది తెలియదు. అంటే కోర్ డొమైన్ ఓకే సార్. అంటే ఎవరైతే ఐటీకి వెళ్దాం అనుకుంటారో వాళ్ళకి ఏంటంటే సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ లేదా ఏఎంఎల్ చేయాలనుకుంటుంది, వాళ్ళు మరి తీసుకోవాలా లేదా డైలమాలో ఉన్నారనమాట. అటువంటి వారికి ఉపాధి అవకాశాలు అనేవి ఎంత మేరకు ఉండొచ్చు అనేది నా క్వశ్చన్ అనమాట. అది మీకు ఏమైనా ఐడియా ఉంటే చెప్పండి దాని గురించి. తప్పకుండా అండి. ఇప్పుడు ఎవరైతే నేను కంప్యూటర్ సైన్స్ ఇంకా చేయాలి అటువైపు వెళ్ళాలనుకున్న వాళ్ళకి నేను ఇచ్చే సజెషన్ ఒకటే. ఇప్పుడు ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ట్రిబుల్ ఈ తీసుకున్నా కానీ అది ఈక్వలెంట్ టు సాఫ్ట్వేరే. ఎందుకంటే ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ ట్రిబుల్లో వాళ్ళు చేసే పని ఎంబెడెడ్ సాఫ్ట్వేర్, ఇది కూడా సాఫ్ట్వేర్. సో వాళ్ళు ప్రోగ్రామింగ్ రాస్తారు, మనం ప్రోగ్రామింగ్ రాస్తాం. కాకపోతే కోడ్ డొమైన్ వల్ల, ఈ కోర్స్ చేయడం వల్ల, కోడ్ డొమైన్ వల్ల వాళ్ళకు ఉపాధి అవకాశాలు ఇంకా బాగుంటాయి. సో ఇంకా అంటే ఇది కూడా సాఫ్ట్వేర్ లాంటిదే. మీరు సాఫ్ట్వేర్ అది పోతుందని ఏం కాదు, కానీ ఇది లైఫ్ స్టైల్ చాలా బాగుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈ రోజులో ఏ ఎలక్ట్రానిక్ డివైస్ చూసుకున్నా కానీ దాంట్లో ప్రోగ్రామింగ్ ఉంటుంది. సో ఆ ప్రోగ్రామింగ్ రాసే వాళ్ళే ఈ ఎలక్ట్రానిక్స్ వాళ్ళు. సో అందుకనే ఈసీ ట్రిపుల్ ఈ తీసుకోవడం అనేది చాలా మంచి అవకాశం పరిస్థితిలో. సో ఇప్పుడున్న పరిస్థితిని కాదు, అప్కమింగ్ భవిష్యత్ మొత్తం మనకు అదే చూపిస్తుంది. మనం ఇప్పుడు న్యూస్ వింటున్నాం కదా, మన సెంట్రల్ గవర్నమెంట్ సెమీకండక్టర్ సిస్టమ్ మీద చాలా ఇన్వెస్ట్మెంట్ చేస్తుందని. అందుకే మన ప్రధాని మోడీ కూడా చెప్తున్నారు కదా, మనకి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చెప్తున్నారు కదా, మనకి సెమీకండక్టర్స్ భూమి తీసుకురావాలి, మేడ్ ఇన్ ఇండియా చేయాలని చెప్తున్నారు. అది ఆల్రెడీ వర్క్ స్టార్ట్ అయింది, చాలా సెమీకండక్టర్స్ ప్లాన్ జరిగింది. కాబట్టి అప్కమింగ్ భవిష్యత్ చూసుకుంటే ఇప్పుడు ఎవరైతే కోర్స్ తీసుకుంటున్నామో మన సజెషన్ వాళ్ళకి ఏం చెప్పాలంటే, మీరు చూస్ చేసుకుంటప్పుడు మీరు ఒకసారి ఆలోచిస్తే ఈసీ ట్రిపుల్ బ్రాంచ్లు తీసుకుంటే మాత్రం నేను భవిష్యత్ మొత్తం దాని మీదే ఉంది. అప్కమింగ్ ఫ్యూచర్ అంతా భవిష్యత్తుని బట్టి తీసుకోండి, ఈ రోజు గురించి కాకుండా. ఇప్పుడు అంటే కొంచెం డిఫరెంట్గా ఆలోచించాలనుకున్నప్పుడు ఈసీ ట్రిపుల్ మంచి ఆపర్చునిటీ. సో అంటే కంప్యూటర్ సైన్స్ కంటే మంచి ఆపర్చునిటీ. ఇది కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్ లానే లైఫ్ స్టైల్, సేమ్ లైఫ్ స్టైల్. బట్ అప్కమింగ్ ఫ్యూచర్ అంతా ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ చేయొచ్చు ప్రొడక్ట్ కూడా చేయలాగా. సో అది కూడా మనం కూడా మెయిన్ టార్గెట్ అదే కదా, మనం ఎందుకు ప్రొడక్ట్ మ్యానుఫ్యాక్చర్ చేయకూడదు, మనం ఎందుకు చైనా జపాన్ మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాము అనే ఆన్సర్ రావాలంటే ఖచ్చితంగా మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాన్ మనం స్టార్ట్ చేయాల్సిందే. ఇంకోటి సార్, నేను ఈరోజు మీ సెషన్ విన్నాను కదా, విన్నప్పుడు మీరు ఏం చెప్పారంటే అక్కడ ఏఐకి భయపడొద్దు, ఏఐ వల్ల ఈసీలో ఎంబెడెడ్ సిస్టమ్కి ఎంబెడెడ్ ఏఐ చాలా ఆపర్చునిటీస్ రాబోతున్నాయి, అక్కడేమో జాబ్స్ పోతున్నాయి అంటున్నారు, ఇక్కడేమో ఆపర్చునిటీస్ వస్తాయి అంటున్నారు. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఏంటి సార్? అట్లా నాకు అది కొంచెం మళ్ళీ మన పేరెంట్స్కి స్టూడెంట్స్కి ఎక్స్ప్లెయిన్ చేయండి. తప్పకుండా. ఓకే, సో ఏఐలో
ఇప్పుడు ఉద్యోగాలు పోతున్న మాట వాస్తవమే. దాన్ని మనం అనడానికి లేదు. బికాస్ ఆఫ్ ఎందుకు పోతున్నాయి మనం ఇప్పుడు తెలుసుకున్నాం. ఏలో జాబ్‌లు పడడం కల్లా కారణం ఏంటంటే వాళ్ళు ఇంతకుముందు మాన్యువల్ వర్క్ చేస్తున్నారు. ఇప్పుడు అది ఆటోమేషన్ అయిపోయింది కాబట్టి వాళ్ళ ఉద్యోగాలు పోతున్నాయి. ఇది అక్షర సత్యం. అందరికి తెలిసిన విషయమే. కానీ ఏఐలో ఎన్నో వేరియంట్స్ వచ్చినాయి. ఈ ఆంథ్రోపిక్ ఏఐ కాబట్టి, జనరిక్ ఏఐ కావచ్చు. ఈ ఏఐస్ అన్ని కూడా ఉద్యోగాలు తీసుకుపోతుంది. కానీ ఏఐలో ఇంకొకటి వచ్చింది. అదే ఎంబెడెడ్ ఏఐ. కానీ ఇది ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఎంబెడెడ్ ఏఐ ఉద్యోగ అవకాశాలు క్రియేట్ చేస్తుంది. అది ఉద్యోగ అవకాశాలు తీసేస్తే ఇది ఉద్యోగ అవకాశాలు ఇస్తుంది ఇది పుష్కలంగా. ఇప్పుడు చూడండి ఎంబెడెడ్ ఏఐలో లక్షలాది ఉద్యోగాలు అంటే ఉద్యోగాలు క్రియేట్ చేస్తుంది. ఎలా ఉద్యోగాలు క్రియేట్ చేస్తుందంటే అసలు ఎంబెడెడ్ ఏఐ ఏంటంటే మనం ఏ ఎలక్ట్రానిక్ డివైస్ చూసినా కానీ దాంట్లో ఏ అల్గోరిథం రాబోతుంది. ఆల్రెడీ ఉంది కూడా అండి. ఫర్ ఎగ్జాంపుల్ మన స్మార్ట్ ఫోన్ వాడుతున్నాం. ఈ రోజు మన స్మార్ట్ ఫోన్ లో ఏ అల్గోరిథం ఉంది. మన కెమెరాలో మనం ఏదైనా ఫోటో తీసుకున్నా అది ఇమేజ్ అనాలిసిస్ కావచ్చు. బ్యాక్ అండ్ ఏ అల్గోరిథమ్స్ ఉన్నాయి. అంటే మన మొబైల్ ఫోనే ఎంబెడెడ్ ఏఐ డివైస్ ఎగ్జాంపుల్. దీన్ని బట్టి ఏమవుతుందంటే రేపు ఎలక్ట్రానిక్స్ గ్రాడ్యుయేట్ సో ఎంబెడెడ్ ఏఐ మీద వర్క్ చేయాలంటే ఎలక్ట్రానిక్స్, సాఫ్ట్వేర్, ఏ అల్గోరిథమ్స్ ఈ మూడు నేర్చుకొని సో తర్వాత ఆ మొబైల్ ఫోన్ కావచ్చు, లేకపోతే డ్రోన్స్ కావచ్చు, లేకపోతే స్మార్ట్ డోర్ లాకింగ్ సిస్టమ్ కావచ్చు, కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్, టెలికమ్యూనికేషన్, మెడికల్ ఎక్కడైనా వర్క్ చేయొచ్చు. సో చాలా ఉపాధి అవకాశాలు ఉన్నాయి అనమాట. అంటే ఇది అంటే ఇది ఎంబెడెడ్ ఏఐ అనేది ఇంట్రొడ్యూస్ కావటం వల్ల ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. ఎందుకంటే ఆ సాఫ్ట్వేర్ అనేది ఏఐ రాయలేదు. దానివల్ల ఈ బ్రాంచెస్కి కొంచెం పెరుగుతున్నాయి అనమాట. నా ఇంకో క్వశ్చన్ ఏంటంటే సరే ఎలాగో ఇప్పుడు బీటెక్ జాయిన్ అయ్యే వాళ్ళు వాళ్ళ ఓన్ డెసిషన్ వాళ్ళు తీసుకుంటారు బ్రాంచ్ అనేది. ఎందుకంటే మన ఛానల్ ద్వారా కావచ్చు, మీలాంటి వాళ్ళు అదర్ ఛానల్స్లో కావచ్చు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఆల్రెడీ బీటెక్ చదువుతున్న వాళ్ళు కూడా ఉన్నారు. మీరు ఆల్రెడీ బీటెక్ కంప్లీట్ అయిన వాళ్ళకి చదువుతున్న వాళ్ళకి కూడా మీరు ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు. పిల్లలు కాలేజీలో ఒకసారి జాయిన్ అయిపోయిన తర్వాత వీళ్ళు స్కిల్స్ మీద దృష్టి పెట్టట్లేదు. బయటకు వచ్చిన తర్వాత ఎంబెడెడ్లో కావచ్చు, విఎల్ఐసీ కావచ్చు, ఎలక్ట్రికల్ వెహికల్ కావచ్చు, స్పెషల్గా మీరు ఎంబెడెడ్ కాబట్టి మీది ఈసీ ఏరియా కాబట్టి ఎటువంటి స్కిల్స్ మీద దృష్టి పెట్టాలి? ఈ 4 ఇయర్స్ వీళ్ళు ఏం చేయాలి కాలేజీలో? ఇప్పుడు కంప్యూటర్ సైన్స్ వాళ్ళ గురించి చెప్పమంటారా? అంటే ట్రిపుల్ ఈసీ గురించి చెప్పచ్చు. చెప్పచ్చు తప్పకుండా అండి. ఇప్పుడు ఈసీ ట్రిపుల్ వాళ్ళు బయటకు వస్తే ఇప్పుడు థర్డ్ ఇయర్ కానీ ఫోర్త్ ఇయర్ కానీ బయటకు వస్తున్న వాళ్ళు దగ్గరలో ఉన్న వాళ్ళు సో వాళ్ళకి నచ్చే సలహా ఏంటంటే సో వాళ్ళకి భవిష్యత్తు చాలా బాగుంది ఇప్పుడు. సో ఉద్యోగాల్లో వాళ్ళని టెన్షన్ అయితే లేదు ఇప్పుడున్న సిచ్యువేషన్లో. ఎందుకంటే ఎంబెడెడ్ ఏ వల్ల లక్షలాది ఉద్యోగాలు ఉన్నాయి కాబట్టి ఎంబెడెడ్ ఏ నేర్చుకోవడం అంట. అంటే ఎంబెడెడ్ ఏ ఏంటంటే వాళ్ళు ఒక టార్గెట్ బోర్డ్ తీసుకొని దాంట్లో ఏ అల్గోరిథం ఎలా లోడ్ చేయాలి సో ఆ రిలేటెడ్గా ట్రైనింగ్ తీసుకుంటే సో వాళ్ళు ఎలక్ట్రానిక్స్ ఆల్రెడీ వాళ్ళ బీటెక్లో నేర్చుకునే సబ్జెక్ట్స్ ఉంటాయి. వాటి మీద పట్టు సాధించి సి ప్రోగ్రామింగ్ స్కిల్స్ సెట్ బాగా నేర్చుకుంటే ఎలక్ట్రానిక్స్ ట్రిపుల్ అంటే ఈసీ ట్రిపుల్ చదివిన వాళ్ళకి ఉద్యోగావకాశాలు పుష్కలంగా ఉంటాయి. మేము మా ఆర్గనైజేషన్ ద్వారా ట్రైనింగ్ ఇస్తున్నాం. ఎందుకంటే ఇలాంటి ఎంబెడెడ్ ఏ లేటెస్ట్ టెక్నాలజీ నేర్చుకోవాలంటే ఖచ్చితంగా ఒక ఎక్స్పీరియన్స్ ప్రొఫెషనల్ ద్వారా ఒక మెంటర్ ద్వారా ట్రైన్ తీసుకోవడం ఉత్తమం. సో కాబట్టి మా దగ్గర వచ్చి జాయిన్ కావచ్చు. సో మా డీటెయిల్స్ కావాలంటే మీరు పంపించండి. కన్నడ మాస్టర్స్ డీటెయిల్స్ సో మీరు కామెంట్లో పెడితే వాళ్ళు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మా ద్వారా కూడా జర్నీ స్టార్ట్ చేయొచ్చు. ఇలా ఈసీ ట్రిపుల్ వాళ్ళకి నా ఇచ్చే సజెషన్ నేర్చుకో. ఎంబెడెడ్ వల్ల వాళ్ళకి చాలా బాగుంది అవకాశాలు. ఇంకా సిఎస్సి ప్రజెంట్ సిఎస్సి డిపార్ట్మెంట్ చేస్తున్న వాళ్ళు సరే మీరు తెలుసో తెలియక ఇప్పుడు మనం ఈ దారిలో వచ్చాం. మీరు 2020లో 2021లో మీరు అప్పుడు సిఎస్సిలో చేరడం వల్ల మీరు ఈ రోజు ఇంతమంది బయటకు వస్తున్నాం. మనం మీరు బయటకు రాగానే మన బ్యాడ్ లక్ ఏదో ఇప్పుడు ఉన్న చిన్నారులో మనకు ఉద్యోగాలు ఇలా ఇప్పుడు ఇలాంటప్పుడు మీకు ఇచ్చే సజెషన్ అంటే చాలా హ్యాపీ న్యూస్ ఏంటంటే మీరు కూడా సిఎస్సి వాళ్ళు కూడా పుష్కలంగా ఎంబెడెడ్లో జాబులు తీసుకోవచ్చు. అది మంచి న్యూస్ అన్నమాట. వాళ్ళు కూడా చేయొచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఎంబెడెడ్ ఏంటంటే కంపెనీస్ వచ్చి క్వాల్కమ్, ఇంటెల్, రాబర్ట్ బాష్ అని అన్ని సెమీకండక్టర్ కంపెనీస్ ఉన్నాయి. సెమీకండక్టర్ కంపెనీస్ వాళ్ళకి రిక్వైర్మెంట్ ఉంటే వాళ్ళు ఈసీ ట్రిపుల్ ఏ కాకుండా సిఎస్సి వాళ్ళు కూడా పిలుస్తారు. వాళ్ళు ఎందుకు ఇక్కడ అవకాశం ఉంటుంది అంటే సిఎస్సి వాళ్ళకి ఒక సబ్జెక్ట్ ఉంటుంది. వాళ్ళకి ఆపరేటింగ్ సిస్టమ్ అని సబ్జెక్ట్ ఉంటుంది. ఆ కెర్నల్ ఉంటుంది. సో అంటే ఆపరేటింగ్ సిస్టమ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫర్ ఎంబెడెడ్ ఏఐకి అన్నమాట. సో కాబట్టి సిఎస్సి వాళ్ళకు కూడా ఆపర్చునిటీస్ ఉంటాయి. కాబట్టి సిఎస్సి వాళ్ళు కూడా కొంచెం ఎంబెడెడ్ సిస్టమ్ సైడ్ బ్యాక్గ్రౌండ్ నేర్చుకుంటే వాళ్ళైనా సరే ఇటువైపు వెళ్ళొచ్చు. కాబట్టి సిఎస్సి నేర్చుకున్నామని భయపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడైనా మనం చేంజ్ అవ్వచ్చు బ్యాక్గ్రౌండ్ అనమాట. అంటే ఇప్పటి వరకు మన ఈసీ ట్రిపుల్ వాళ్ళు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీకి పోతే ఇప్పుడు మన హార్డ్వేర్ ఇండస్ట్రీ వాళ్ళని ఇన్వైట్ చేస్తున్నారు అనమాట. ఇది చాలా మంచి న్యూస్ అనుకోవాలి ఒక విధంగా. ఎందుకంటే యాజ్ ఏ ట్రిపుల్ ఈ బ్యాక్గ్రౌండ్గా ఇన్ని రోజులు మా స్టూడెంట్స్ అంతా కూడా ఇక్కడ ఉద్యోగాలు లేవని అక్కడికి పోతా ఉంటే వాళ్ళ సాఫ్ట్వేరే వచ్చి మనకి ఉద్యోగాలు కల్పిస్తుంది. కాబట్టి సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ మన స్టూడియోకి వచ్చినందుకు, వాల్యుబుల్ సలహాలు ఇచ్చినందుకు. స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, సో ఈరోజు సార్ ఇచ్చినటువంటి ఉండండి సార్ ఇక్కడే. సో సారు
ఆ ప్రోగ్రామ్ అంతా విన్నప్పుడు కూడా నాకేందంటే, సరే మన స్టూడియోకి పిలిపిచ్చి ఎందుకంటే చాలామంది పేరెంట్స్ మెసేజ్‌లు పెడతా ఉంటారు. సార్ ఏ బ్రాంచ్ తీసుకోవాలి ఏందనేది. సార్‌తో నేను ప్రైవేట్‌గా డిస్కస్ చేసినప్పుడు కూడా కొంత ఛాలెంజింగ్ అనేది రాబోతుందనమాట. ఎందుకంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ని ఆ ప్రోగ్రామింగ్ రాయడం కావచ్చు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో ప్రాంప్ట్ ఇంజినీరింగ్ కావచ్చు, వాటన్నిటికి కూడా కొంత స్కిల్స్ అనేవి చాలా ఎక్కువుండాలి. అక్కడ ఆపర్చునిటీస్ ఉన్నప్పటికి కూడా కాంపిటీషన్ హెవీగా ఉంది. హై స్కిల్స్ అనేది మాత్రం చాలా చాలా అవసరం అనమాట. అదేవిధంగా కొంత ఎవరైతే సేఫ్ సైడ్‌లో ఉందాం అనుకున్నట్లయితే, ఇటువైపు గూడా చదివితే ఒకప్పుడు ఉద్యోగాలు లేవు. బట్ అదే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఎంబెడెడ్ ఏఐ రూపంలో మనకి అన్ని బ్రాంచెస్‌కి గూడా అటు కంప్యూటర్ సైన్స్ గావచ్చు, ఏఐ గావచ్చు, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ బ్రాంచెస్ గూడా ఆపర్చునిటీస్ అనేది రాబోతా ఉంది. కాబట్టి మీరు చేయవలసిందల్లా ఒక మంచి కాలేజీలో మీరు జాయిన్ అయిన తర్వాత కొంత సెకండ్ ఇయర్ నుంచే చిన్న చిన్న ప్రాజెక్ట్స్ కావచ్చు, ఎంబెడెడ్‌కి సంబంధించిన ఫండమెంటల్ సబ్జెక్ట్స్ కావచ్చు, అవన్నీ నేర్చుకొని చిన్న ప్రాజెక్ట్ జేసి, ఒకవేళ మీకు క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ వస్తే ఓకే. లేదంటే కొంత ఇటు సార్ వాళ్ళ ఇన్‌స్టిట్యూషన్స్ కొన్ని ఉన్నాయన్నమాట. సో, కర్నల్ మాస్టర్స్ అని చెప్పేసి మనకి హైదరాబాద్‌లో ఉంది. ఏపీహెచ్‌బీలో. ఇక్కడ గూడా చాలామంది స్టూడెంట్స్‌కి ఈ ఇయర్ ఎంతమందికి ఇచ్చారు సార్ ప్లేస్‌మెంట్? ఈ ఇయర్ మేము 50 మెంబర్స్‌కి ఇచ్చామండి ప్లేస్‌మెంట్. 50 మెంబర్స్ ఇచ్చాము. 100% 100% ప్లేస్‌మెంట్ ఏఎండీ కంపెనీలో ఇచ్చాం. ఓకే. ఏఎండీ, ఇంటెల్, క్వాల్కామ్, రాబర్ట్ బాష్ ఎంతుంటది సార్ ఇచ్చాము. ప్యాకేజ్ మినిమమ్ ఎంత? 6 లాక్స్ ఉంటదండి. మినిమమ్ 6 6 లాక్స్ ఉంటది. ఇంకోటి నేను తల్లిదండ్రులకి ఒక మాట చెప్పండి. చెప్పాలనుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ మీరు మీ పిల్లలు మాత్రం ఇంటర్మీడియేట్ చేస్తున్నారనుకోండి. మీకు ఇంకా అవకాశం ఉంది. ఒక ఏం బ్రాంచ్ చూసుకోవాలో ఇక్కడ చాలా మంది కన్‌ఫ్యూజన్‌లో ఉంటారు. నేను ఇచ్చే సలహా ఏంటంటే అందరు చెప్పినట్టు సడెన్‌గా కంప్యూటర్ సైన్స్ అంటే సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్ అటు కాకుండా కొంచెం ఆలోచించండి. సో, అది చేసే చాలా మంది ఇప్పుడు జీవితాలకు ప్రాబ్లమ్స్ వచ్చినాయి. ఓకే. సో, ఈ ఈసీ అనేది మనం న్యూస్ ఇస్తూనే ఉన్నాం. ఓకే. సెమీకండక్టర్ ఇండస్ట్రీ అప్‌కమింగ్ బూమ్ అనమాట. సో, మీ పిల్లల భవిష్యత్తు ఫ్యూచర్‌లో చాలా బాగుండాలంటే మాత్రం ఈసీ, ట్రిపుల్ ఎప్పుడు ఎవర్ గ్రీన్ బ్రాంచెస్. సో, అది చూసుకోమని నా సజెషన్. ఇన్ కేస్ మీ పిల్లలు గనుక బీటెక్ అయిపోయి ఉంటే, ఒకవేళ వేరే బ్రాంచెస్ ఉన్నా గానీ, ఇప్పటికి కూడా మిగిలిపోయింది లేదు. వాళ్ళు ఎంబీఏ నేర్చుకొని, సో, ఈసీ అయినా, ట్రిపుల్ అయినా, సీఎస్ఈ అయినా సో, ఓకే. నేర్చుకొని అటువైపు వెళ్ళమని నా సజెషన్ అనమాట వాళ్ళకి. సో, ఇది స్టూడెంట్స్. సో, ఎంతో కొంత ఈ వీడియో మీకు ఉపయోగపడిందని సార్ బిజీగా ఉన్నప్పుడు కూడా మనం పిలిపించి ఆన్ ద వేలో మన స్టూడియోకి పిలిపించి మీకోసం ఈ వీడియో చేశాను. ఈ వీడియో నచ్చిందనుకుంటూ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. హావ్ ఎ నైస్ డే. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్.